జగదమ్మ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది మహిళలు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం, అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు, అసలు ప్రతి ఆషాఢ మాసంలోనే ఎందుకు సమర్పించాలి అనేసి. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వెళ్ళొచ్చారు మీరంతా? మాది పొద్దటూరు, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి జిల్లా. మేము అక్కడి నుండి ఇక్కడ వరకు వచ్చారా బోనాలు సమర్పించడానికి? ఇక్కడ వచ్చినాం, ఆడికించి వచ్చినాం. మేము ఎలా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా, లేదంటే ఈ సంవత్సరమే వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తాం. అంటే ఏదైనా మొక్కుకుంటారు కదా, మాకు ఇది కావాలమ్మా అది కావాలమ్మా, తీర్స్తే వచ్చి మొక్కు సమర్పించుకుంటూ ఉంటారు, బోనం చెల్లిస్తూ ఉంటారు. మరి మీరేం కోరుకున్నారు, అసలు అమ్మవారు తీర్చారా? కోరుకున్నది చెప్పారు కదా పైనకు. మనం మొక్కుకున్నది మన మనసులో ఉంటది కాబట్టి మనం వచ్చి అది చేసుకొని పోతాం, కానీ పైనకైతే చెప్పాం కదా. అట్లా తీరిందా కోరిక? తీరింది. పోయినసారి వచ్చినా తీరింది, ఈసారి వచ్చినా. బోనం సమర్పించారా? మేమేం చేయలేం, బోనం ఖాళీ ఉట్టి ఇట్లా అమ్మవారికి చూసిపోదామని వచ్చి. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మస్తు రోజుల నుంచి వస్తారు, కానీ ఇక గుర్తుంటాయి. పోయిన సంవత్సరం ఫస్ట్ వారం వచ్చిన ఈ రోజు 25 సంవత్సరాలు ఉన్నాం ఇక్కడ. మేము అమ్మకు దానికి ఎప్పటికి వస్తాం. మేము 30 ఏళ్ళ కొలు తెలుసు నాకు. ఎప్పటికి వస్తాం, దర్శనం చేసుకుంటాం. కింద బోనాలు చేస్తుంటాం, కింద ఆ మడపం లేకుండా చూడు అక్కడ చేస్తుంటే బోనాలు. ఇప్పుడు శాతం అయితే లేదు, కాలి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని పోతున్నాం. అమ్మ అంటే చాలా ఇష్టం. అదే దర్శనం మంచిగా మంచిగా అయింది. నేను ఒక్క పొద్దుతోటే వచ్చిన. అంటే ఒక్క పొద్దు ఎప్పుడు ఇడుస్తారు మళ్ళా? ఇప్పుడు నిన్న పులిహోర గిన్నెలు పెట్టిర్రు, అమ్మనే ఇప్పించింది వాళ్ళ దగ్గర. ఇలా అందరు పెట్టి పొద్దు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారు అసలు? నేను ఇంకా 2 గంటలైనా ఉంటా. ఉంటా. ఇప్పుడు పులిహోర పెట్టిర్రు, ఆడ తిన్నా. అమ్మనే ఇప్పించింది కదా పులిహోర వాళ్ళ దగ్గర, తిన్నా. చాలా అంతనే సంతోషం. ఎంతమంది పిల్లలమ్మా, ఎక్కడి నుంచి ఎంతమంది పిల్లలు? ఆ పిల్లలు మీతో పాటు వస్తారా? వస్తారు, చాలా గుళ్ళ కాడ ఎక్కువ తిరుగుతాం మేము. మరి ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే ఎన్నో ఏళ్ళ నుంచి అమ్మవారు చాలా ప్రేమస్ అమ్మవారు. చాలా వెనకటికి ఎప్పటి నుంచే ఉండు దేవుడు ఆమె అమ్మవారు. మరి అమ్మవారిని ఇక్కడ ఎవరు పెట్టిల్లు, ఏంది, ఎట్లా వచ్చిండ్రు అని తెలుసా? గొల్లలు చూసిరట. ఫస్ట్ గొల్లను ఆవుల మెప్పుకొట్టొచ్చి అమ్మ వాళ్ళకి గనవాడి కట్టించిరంట అమ్మవారిని. అది తెలుసు, అంతే. ఫోన్లలో చెప్తుంటారు కదా. మేము సిటీలు ఉండగా సంవత్సరం బోనాలు చేస్తుంటాం. మేము కింద బోనం చేసి కింద మీదకి ఎత్తుకొని వస్తుంటాం, అంతే. ఇప్పుడు శాతం అయితే లేదు, ఉట్టి నడవనీకినే ఆయాసం అవుతుంది, అంతే. అమ్మవారు చాలా సతీకం గల తల్లి. వెనుక అమ్మవారు, ముంగట చాలా సతీకమైన తల్లి, అంతే. జగదమ్మ మహంకాళి అమ్మవారికి మీరు వచ్చారు, మరి మీ మెడలో ఇది వేసుకున్నారు, ఏంటి ఇది? అమ్మవారి అంటే మాకు చాలా ఇష్టమైన అమ్మవారి. అది బంజా జాతి. జగదమ్మ అమ్మవారి అంటే బంజా జాతి ఫస్ట్ అమ్మవారి ఆమె కాబట్టి వేసుకునేది అమ్మవారికి ఇష్టమైనది. బంజా జాతర వేసుకుంటారు అన్నట్టు. ఇది వేసుకుంటే మెడలు వేసుకుంటే చాలా అమ్మవారికి సంతోషం, ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఈ మెడలు పట్ట అంటారు, గవ్వల పట్ట అంటారు. గవ్వల పట్టలు వేసుకుంటారు అన్నట్టు అమ్మవారికి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? సంవత్సరం వస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుని పోతాం. అనుకున్న కోరిక అవుతుంది, అనుకున్న పని జరుగుతుంది. అమ్మ ఏదంటే అది ఇస్తుంది. అలాంటి మరి ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అసలు? అమ్మవారి ప్రత్యేకత అంటే రాజు కాంచి ఉన్న అమ్మవారి కాబట్టిగా అమ్మవారి ప్రత్యేక అన్నట్టు. బోనాల పండుగ సంప్రదాయంగా ఇది ఆషాఢ మాసం ఫస్ట్ బోనం అమ్మవారికి చెందుది కాబట్టి, జగదమ్మ అమ్మవారి కాబట్టి అమ్మవారికి చెందుది అన్నట్టు. మీరు బోనం సమర్పించారా? బోనం సమర్పిస్తాం ఫస్ట్. అంటే ఎంత పెద్ద కోరికైనా అమ్మవారు తీరుస్తారు అనేసి అని అంటారు. మీ కోరికలన్నీ తీరాయా? మరి అన్ని కోరిక తీరినాయి, కోరిక అయినాయి, అన్ని పనులైనా మంచి జరిగినాయి అమ్మవారికి. పాద ముత్తల కాంచి బంజా జాతికి అమ్మవారి జగదమ్మ అమ్మవారు అంటే బంజా జాతికి ఫస్ట్ అమ్మవారి అన్నట్టు అమ్మవారికి. ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు మీరు? దాదాపు 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి. అంటే ఇక్కడ ఏర్పాట్లు కానీ మిగతావి కానీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, పర్లేదు, బాగున్నాయి. ఇంత ముందు కూడా బాగున్నాయి, ఇప్పుడు కూడా బాగానే జరుగుతుంది, మంచిగా ఉంది, పర్లేదు. ఓకే. ఫస్ట్ వచ్చాను అమ్మని ఎప్పటి నుంచి అనుకున్నాను, ఈసారి దర్శనం చేసుకున్నాను. అమ్మవారు పవర్ ఉన్న ఎల్లమ్మ తల్లి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చారు, మరి బోనం తీసుకొచ్చారా లేదంటే నార్మల్ గా దర్శనానికి చేసుకుని వచ్చాను అమ్మని. ఆమె దయ ఎప్పుడు నా మనసులో ఇవన్నీ తీసేసి చేస్తే అప్పుడు అమ్మ దయ, అంతేనా? ఇప్పుడు కూడా హనుమాన్ నగర్ ఉన్న శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయం నుంచి ఈరోజు గోల్కొండలో జరుగుతున్న బోనాల జాతరకు అమ్మవారికి దేవాలయం కమిటీ తరపున అమ్మవారికి బండారం సమర్పించి అమ్మవారికి దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ భక్తుల చాలా మటుకు భక్తులు బాగా మంది వస్తున్నారు. దాంతోపాటు వ్యవస్థ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా నిర్వహించారు? ఏర్పాట్లు బాగున్నాయి, ఇక్కడ బాగానే ఉన్నాయి. మరి ప్రతి ఏడు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసంలో మొదటి బోనాన్ని సమర్పిస్తా అంటారు కదా, సో అమ్మవారి ప్రత్యేకత ఏంటి అనేది మీకు తెలుసా?
మేము ఫస్ట్ టైం వచ్చినాం. మేము కూడా ఫస్ట్ టైం అమ్మవారి దేవాలయం నుంచి అమ్మవారికి బండారం తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. మా దేవాలయం మా భక్తులందరికీ మా కమిటీ అందరికి బాగా అయితే మరోసారి బోనం కూడా తీసుకొస్తామని చెప్పి అమ్మవారు కోరుకుంటుంది. ఓకే